హాయ్ ఫ్రెండ్స్. మరి ఈరోజు అయితే మన వర్క్ అయితే సత్యనారాయణపురం అండి. సత్యనారాయణపురంలో ఈ రోజుతో మనకి ఇక్కడ వర్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది. ఈ రోజుతో ఇంకా ఈ డబ్ల్యూపీవీసీ డోర్లు అయితే ఒక 5 డోర్లు బిగించాలి. ఈ 5 డోర్లు బిగించేస్తే మనకైతే మన వర్క్ అయితే మధ్యాహ్నం కల్లా అయితే అయిపోద్ది. ఇప్పుడు ఈ టెర్రస్ ఇక్కడ కూడా మనం డోర్ అయితే తెప్పించాం అనమాట. ఈ డోర్ కూడా ఒకటి బిగించాలి మనం. ఇది అలాగే కింద వచ్చేసరికి 3 హాల్లో ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. హాల్లో ఒకటి, చిల్డ్రన్ బెడ్రూమ్లో ఒకటి, మాస్టర్ బెడ్రూమ్లో ఒకటి, అలాగే అవుట్ సైడ్ ఒకటి బాత్రూమ్ డోర్. మొత్తం 4 బాత్రూమ్ డోర్లు. ఇది ఒక టెర్రస్ పైన అయితే ఇది బిగించాలి. ఇప్పుడైతే వచ్చాము, ఈ బొందులో బిగిస్తున్నాం అనమాట. మనమైతే ఇది అన్ని గాడులు పెట్టేసుకున్నాం. బొందులు అయితే గోడు కడుతున్నాము. గోడు కట్టినప్పుడు ఏం చేయాలంటే మనం వీటికి ఎర్రలైట్ అని ఉంటుంది. ఎర్రలైట్ అయితే మనం వాడాలి. ఎర్రలైట్ కూడా మనం 2 మిక్సింగ్ చేసుకొని అదిగోండి అది కలిపి మనం ఇంకా నేను, మా తమ్ముడు, ఇంకా మా బామ్మది ముగ్గురు అయితే వచ్చాం. ఆ ఎర్రలైట్ మనం కలిపి బిగిస్తేనే మనకి ఈ గట్టిదనం ఉంటుంది. అంటే ఈ గోడు బిగించేటప్పుడు కంపల్సరీ ఎర్రలైట్ రాయాలి. కొంతమంది ఏం చేస్తారంటే అనాబాండ్ వేసేస్తారు. అనాబాండ్ వల్ల మనకు ఉపయోగం ఉండదు. ఎర్రలైట్ రాస్తేనే మనకి గట్టిదనం అయి బాగుంటుంది. ఇప్పుడైతే ఈ 3 డోర్లు సరిపెట్టాము. ఇవి అయితే బిగించాలి మనం. 3 బెడ్రూమ్లు ఇవ్వండి. ఈ 3 అయితే మనం బొందులు బిగిస్తాం. ఇవి ముందు మనం ఎర్రలైట్ దమ్ము అయితే రాసుకోవాలండి. డోర్ గురించి బిగించినప్పుడు ఇక మనం ఈ 3 బిగించేసుకొని డోర్లు అయితే మనం బిగించాలి. దగ్గర మావాడు ఆ ఇంట్లో ఉంటారా అట్లా ఇలాగైతే అన్ని బొందులు అయితే బిగించేసుకొని ఈ గోడు కాబట్టి మనం గెట్టుకున్నది కాబట్టి మనం ఎర్రలైట్ కంపల్సరీ వాడాలి. కానీ డోర్ కూడా అంతే లైఫ్ బాగుంటుంది. ఈ ఎంత వాటర్ ప్రూఫ్ అనమాట. ఎంత తడుచుకున్నా ఏదైనా ఎండకైనా వర్షానికైనా సరే చాలా బాగుంటుంది డోర్ అయితే. నేనైతే వాష్ ఏరియాకి అయితే ఇదే నేనైతే చెప్తాను. అందరూ తప్పకుండా ఈ వాష్ ఏరియాకి వచ్చేసరికి ఈ డోర్లు అయితే వాడుకోండి. నా సజెషన్ అయితే ఇది. ఇంకా కింద డోర్లన్నీ బిగించేసామండి. ఇంకా ఈ పై డోర్ ఒకటి ఉంది. ఈ డోర్ ఒకటి బిగించేస్తే ఇంకా మనకి వర్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది. ఇక్కడ కింద నిన్న డోర్లు బిగించిన వాటికి కవర్లు ఉన్నాయి కదండి. ఆ కవర్లు అయితే ఇక కింద మా బామ్మద్ది అయితే పీగుతున్నాడు. ఇంకేం చెప్పారు పని? ఇంకేం లేదుగా. కిందకి దీనికి బద్ద ఒకటి తెస్తాను. బండబేసలే ఉన్నాయి పడేలా అంతే. అలాగే సరిపోద్దులే. ఇంక ఇటు పక్క వస్తున్నాయా? కవర్లో పీకడానికి కొద్దిగా టైం ఎక్కువ పట్టిద్దండి. ఇది మొత్తం 4 డోర్లకి అయితే మనము పీకేయమన్నారు. సర్లే ఇంకా పీకుతున్నాము.
ఇకైతే మేము ఈ డోర్లు అన్నింటికి కవర్లు అయితే పీకేసామండి. నీట్గా ఉంది ఇప్పుడు. ఇంకా ఈ డోర్కి పీకేసాం, అలాగే ఈ డబుల్ డోర్లకు కూడా పీకేసాం అనమాట. అలాగే ఈ వచ్చేసరికి సింగిల్ డోర్లు కూడా ఇవి కూడా అన్ని కవర్లు అన్నీ నీట్గా పీకేసాం. అలాగే ఇటు పక్క సింగిల్ డోర్కి కూడా. ఇంకా అలా పాత కంపెనీ డోర్లు ఉన్నాయి. కిచెన్లో వచ్చేసరికి కంపెనీకి ఇచ్చారనమాట. ఆ కిచెన్లో కూడా కవర్లో కొద్దిగా పీకేయండి బాబు అంటే అంతా కొంత ఇస్తామంటే ఇంకా మా తమ్ముడు నేను ఇంకా గవ్వ అవి పీకేస్తున్నాం. మన వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇవి కూడా ఇది చాలా నీట్గా అందంగా ఉన్నాయి. ఇవి కూడా కింద వచ్చేసరికి పింక్ వాడారు, లైట్ పింక్. పైన వచ్చేసరికి వైట్ వాడుకున్నారు. ఇంకా కింద చేస్తారు బ్లాక్ అద్దాలు. ఇంకా కొద్దిగా పీకేస్తే ఇంకా మనకి వర్క్ అయిపోద్ది. ఇంకా మేము కూడా సామాన్లన్నీ ఈ సదిరేసుకున్నాము. ఇవి సామాన్లు తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోతాం. ఇదండి ఈరోజు అయితే వర్క్ మంది. ఈ సత్యనారాయణపురంలో వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మన వర్క్ అనేది ఏది లేదు పెండింగ్, అంతా వర్క్ అంతా కంప్లీట్ చేసాం. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీరు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.